పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డు పరిధి మాజీ సైనికుల కాలనీలోని క్రీస్తు కింగ్డమ్స్ చర్చ్ మత బోధకులు రామకృష్ణ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ సోషల్ సర్వీస్ పూర్ పీపుల్స్ హెల్త్ సొసైటీ సహకారంతో చర్చిలో చిన్నారులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ చిన్నారులను అభినందిస్తూ ఆదివారం చర్చిలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. చర్చ్ మత బోధకులు పిలుపు మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైకాపా నగర ప్రధాన కార్యదర్శి శరగడం పత్నీరావు మాట్లాడారు. ఈ ప్రాంతంలో క్రైస్తవ సోదరులకు చర్చిని ఏర్పాట్లు చేసి గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు అందిస్తున్న పాస్టర్ రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దీంతో పాటు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, సమాజంలో ప్రజల హితం కోరేవారు చాలా తక్కువ మంది ఉంటారని, కానీ పాస్టర్ రామకృష్ణ గారు ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని, ఆయన చేస్తున్న సామాజిక సేవలు అందరూ కొనియాడుతున్నారని, అదేవిధంగా ఈరోజు చిన్నారులకు చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన చిన్నారులకు తన చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని, చిన్నారులు కూడా ఆ యేసుక్రీస్తు దయతో భవిష్యత్తులో మరింత ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో చర్చ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. అలాగే వారి స్నేహితులు కూడా వారి బృందంలో మన మధ్యలోకి వచ్చున్నారు. ఈ పునరుద్ధారణ సమయంలో వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. ఈ సమయంలో మన మధ్యలో జ్యోతి వచ్చి మరి పద్మరావు గారిని ఉపయోగించి సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాను. మన ప్రభు బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క క్రైస్తు కింగ్డమ్ చర్చ్ ఈ యొక్క చర్చికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ చర్చ్ గత 30 సంవత్సరాల నుంచి రామకృష్ణ వ్యక్తి మరి ఈ యొక్క చర్చని 30 సంవత్సరాల నుంచి సాగిస్తూ, మరి పిల్లలందరూ కూడా మంచి అంటే అంచెలుగా ఎదగాలని మరి రామకృష్ణ గారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి ఈయనకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తప్పగా మీ అందరూ కూడా అంటే నేను గతంలో కూడా పోస్ట్ మ్యాన్ అందరూ కూడా అది సన్మానించారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళకి మంచి అంటే ఒక ఉన్నత స్థాయికి ఎదిగించారు. వాళ్ళకి ఏదైనా సరే అవసరాలు ఏమన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారు. ఎందుకంటే ఇది సమయం కాదు మీకు చెప్పడానికి. మరి ఈ యొక్క పిల్లలకి నేను మనస్ఫూర్తిగా అంటే ఏదైనా సరే ఒక చిన్న పిల్లల నుంచి ఎదిగే వ్యక్తులు మీరు, మరి మీరందరూ కూడా ఈ ఫాదర్ గారు చెప్పినట్టే మరి మీరందరూ కూడా ఈయనకి సహకరించాలందరూ. మరి మీరు అలాగే మనకి ఈ యొక్క ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మిమ్మల్ని అందరూ కూడా ఆదరించే వ్యక్తి, అది కూడా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి మీరందరూ కూడా ఆశీస్సులు ఉండాలి. అలాగే మన నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే గారిని ఎంచుకోండి. అలాగే మన ఆనంద్ కుమార్ గారు పిలిస్తే పలికే మనిషి. మరి ఏదైనా సహకారాలు కూడా మీకు అందిస్తారు అతను. అది నేను కంపల్సరిగా మన రామకృష్ణ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. అలాగే ఈ యొక్క చర్చ కూడా మన ఆనంద్ కుమార్ కూడా రప్పించి మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఆయన తీరుస్తారు. మరి మీరందరూ కూడా మంచి చదువుకొని మంచి స్పోర్ట్స్ అయ్యి ఈ చర్చికి మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ పిల్లలు అభినందిస్తున్నాను. మరి ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా
నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.